ఎప్పుడు కూడా రాలేదు, ఆలోచన ఎప్పుడు కూడా నాకు రాలేదు. నేను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర 2 మాటలు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఆలోచన రాలేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు నన్ను రమ్మనేది నేను కానీ నాకు పరిచయం ఉండేపటికి పోయిన, అంతేగాని ఈ పార్టీ ఇచ్చిపోవాలని నాకు ఆలోచన కూడా రాలేదు. నాకు ముఖ్యమంత్రి గారు కూడా నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు రమ్మని. ఉన్న వాస్తవం చెప్పాలి మీకు చెప్తున్న వాళ్ళ మీడియా కూడా నేను ఆలోచన కూడా రాలేదు నాకు. ఎందుకంటే 10 సంవత్సరాల పార్టీలో ఉన్నాం, తెలంగాణ వచ్చిన పోరాడు తీసుకున్న తెలంగాణలో మనం ఉన్నామని చెప్పి ఆలోచన కూడా రాలేదు. ఇంకోటి ఏంటంటే ఒక బీసీ అభ్యర్థిగా మనకు క్యాండిడేట్కి ఇచ్చారు, ఒక బీసీ నాయకుడు పోతే ప్రజలు కూడా నన్ను ఎట్లా నమ్ముతారు చెప్పండి. అలాంటి ఆలోచన రాలేదు ఎప్పుడు కూడా. నేను ఆలోచన పెట్టుకొని కూడా లేదు. ఎందుకంటే 4 మాటలు గెలిచిన, 2 మాటలు అపోజిషన్లో ఉన్న టీడీపీలో 2 మాటలు గెలిచిన, రెండోసారి టీఆర్ఎస్లో గెలిచిన. పోవడం అంత అవసరం లేదు, నాకు అంత ఆలోచన కూడా రాలేదు, ఆలోచన రాదు కూడా అనుకుంటాను నేను. అంతే నాకు పారి ఏముంటుందంటే కార్యకర్తలను ఎవరైనా అడుగుతాను, నేనైనా అడుగుతాను, నువ్వైనా అడుగుతాను. కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న తప్పేం లేదు. కార్యకర్తలు ఒకటి ఏమన్నారంటే మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఓ బీసీ అభ్యర్థి కూడా క్యాండిడేట్కి ఇచ్చారు, మనం పోవడం తప్పు కాదన్నాను. కార్యకర్తల అభిమానం అడిగారు, కానీ వాళ్ళు పోవద్దు నువ్వు ఉండాలి అని అనలేదు. నన్ను కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఒత్తిడి చేయలేదు. దాని గురించి ఆలోచన లేదు, అది ఆలోచన ఏం లేదు. ఇప్పుడు కొన్ని రకాలు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, కానీ ఆలోచన నాకు లేనప్పుడు నేను అవన్నీ ఎందుకు ఆలోచిస్తే ఎప్పుడు కూడా అనుకో మంత్రి పదవి అనుకోలేదు, ఇది అనుకోలేదు అనుకుంటే ఆలోచనే రాలేదు, పోలేని ఆలోచన కూడా రాలేదు నాకు. ఉన్న వస్తుంది చెప్తాను. లేదు చర్చలు ఏం జరగలేదు. ఒకసారి మా మన్మరాలు పెళ్ళినప్పుడు కార్డు తీసుకొని పోయినా, ఫస్ట్ పోయినప్పుడేమో కలవనికి పోయినా, అంతేగాని ఇంకోటి దాని మీద చర్చలు జరగలేదు, ఏం మాట్లాడలేదు. నేను కలవనికి పోయినా, నాకు ముందు నుంచి రేవంత్ రెడ్డి గారు మంచి పరిచయం కదా, ఆ పరిచయం దిక్కడ పోయినా కానీ నేను ఇంకా రాజకీయాలు పోయి మాట్లాడడానికి దాని గురించి పోలేదు. ముందు గెలిచిన కానీ కలవనికి ఒకరు పోయినా, నెక్స్ట్ నా మన్మరాలు పెళ్ళి ఉంటే కార్డు తీసుకొని పోయినా, అంతే. ఇంకా ఉద్దేశం ఏడున్నా చెప్పండి, మీరు ఏ పార్లమెంటు ఏ మీటింగ్ రాలేదో మీరు చెప్పండి, నేను దాని మీద ఉంటా. ఈ మీటింగ్ నేను చూసిరు కదా, శంషాద్ దద్దరి వెళ్ళిపోయింది చూసిరు కదా, అట్లా ఉండదు. ఒక పార్టీలో ఉన్నాడు, కమర్షియల్తో పనిచేస్తాం, అంతేగాని దాని ఆలోచన ఏముండదు. పార్టీకి పనిచేయాలని నేను ఒక్కటే ఇలా పెట్టింది ఏంటంటే మా బీసీలను ఎందుకు కించపరిచారు, దాని మీద ఎందుకు వచ్చిందని దాని మీద పెట్టడం జరిగింది. ఇంకో దాని మీద రాజకీయాలు లేదు, ఏం లేదు. మా బీసీలంతా ఐకమత్యం అయ్యి బుద్ధి చెప్పే బాధ్యత తీసుకొని పార్టీని ఏ పార్టీని విమర్శించడానికి రాలేదు. బీజేపీని విమర్శించారు, కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కాదు. మా బీసీ నాయకులు విమర్శించేందుకు మేము ఏమంటారు, డబ్బులు ఇస్తే బూట్లు నాకు టోటేస్తామంటే అది అంత ఇద్వానంగా ఉన్నాం మా బీసీలమంతా. మీకు దమ్ముంటే గెలవండి అంటే మా దమ్మేందో చూపెట్టాలని చెప్తున్నాం. ప్రజలందరూ కూడా నేను కొడుతున్నాం, కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ ఇక్కడున్న బీసీలందరినీ ఇప్పటికైనా మేల్కొని ఈ పని చూపెట్టాలని కూడా నేను చెప్తున్నాను. అంటే కాదమ్మా, ఇలాంటి మాటలు రాలేవు కదా. అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు రాలేవు కదా. ఇలాంటి మాటలు వస్తే అప్పుడు పనిచేస్తుంటాం కదా. అప్పుడు ఎవరు కూడా మనం అనలేదు, మేము వదలలేదు. నేను చూసినాము, ఎందుకు చూసినామంటే 20 రోజులు కాదు, 10-12 రోజులు అవుతుంది. ఎందుకు స్పందించలేదంటే విశ్వేశ్వర రెడ్డి, మన రంజిత్ రెడ్డి ఏమన్నా ఇట్లా అన్నందుకు మావాడు తప్పన్నాడు. దాన్ని మాట్లాడితే 1 వారం 10 రోజులు చూసినాం. దాంతో అప్పుడప్పుడు అంటూనే ఉన్నాం, కానీ ఇలా ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు ఇప్పటిదాకా మాకు స్పందన రాలేదు. మేము బీసీల మాట అంత తక్కువనా, మా బీసీ ఓట్లు వీళ్ళిద్దరు కూడా అవసరం లేదా అని దాని మీద మాట్లాడానికి వచ్చినాం. కానీ నేను ఏదో దాని మీద రాజకీయం చేయాలని రాలేదు, రాజకీయం అవసరం కూడా లేదు ఇలా. ఎందుకంటే మా బీసీలో ఇప్పటికైనా ఒక బీసీ ఎమ్మెల్యేగా ఉన్నా, నేను మాట్లాడకపోతే ఎట్లా. లేదమ్మా, నేను ఎప్పుడైనా కానీ సార్ మీతో ఎప్పుడైనా కానీ నేను పార్టీలకు పోతాను, నా నోటు నుంచి ఎక్కడ రాలేదు కదా. నేను పోతున్నా ఇయ్యాలన్నా రేపు పని కూడా రాలేదు. వాళ్ళు పోయిన డైరెక్ట్ కండువా కప్పుకుని అది పార్టీ అది ఇస్తానని చూసుకుంటుంది. దాని ఏం రూల్ ప్రకారం ఉంటుంది. నా ఆలోచన లేదు, నేను అప్పుడు కూడా ఆలోచన లేదు, ఇప్పుడు నాకు ఆలోచన లేదు. ఆలోచన ఉంటే నేను ఎప్పుడు పోతుంటే, ఆలోచనే లేనప్పుడు దాని గురించి ఎందుకు నేను ఆలోచన నాకు ఎప్పుడు. ఇగో సీఎం గారు అయితే ఎక్కడ అనలేదు, నా పేరు ఎక్కడ తీయలేదు. సీఎం గారిని ఎందుకు బదలాయిస్తారు కానీ సీఎం గారు ఎక్కడ అనలేదు. వాళ్ళు ఎవరో పెట్టవచ్చు మెసేజ్, కానీ నాకు ఇప్పుడు కూడా చెప్తున్న భాష నాకు ఆలోచన లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఎంతో డెవలప్ చేసినాడు రాష్ట్రాన్ని, మీ అందరు కూడా తెలుసు.
ఇంత మంచి రాష్ట్రాన్ని డెవలప్ చేసిన తర్వాత నేను ఎందుకు ఇడిచిపెట్టిపోతాం? ప్రజలలో మాకు ఏం తప్పు చేసినా పోతాం. ప్రజలు కూడా మంచిగా ఆదరిస్తారు. ఇవాళ ఏ ఇడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు మాకు ప్రజలు. ఇలా ఊర్లలో పోతుంటే అందరూ అంటున్నారు కేసీఆర్ చేసినంత డెవలప్ ఎవరు చేయలేకపోతున్నారని మాట్లాడతారు. రేపు చేయరు కూడా ఎవరు కూడా. రేపు చూపెడతాం మేము. అందుకని ఏంటంటే రాబోయే రోజుల్లో అందరూ చాలామంది మాట్లాడతారు. కొంతమంది స్వార్థం గురించి పోతలే అన్నాడు. మీకు తెలుసు ఎందుకు పోతారు అనేది కూడా. మాకంటే ఎక్కువ మీకే తెలుసు. అలాంటి స్వార్థం లేదు. నేను 4 మాటలు గెలిచినా ఏడాదికింత పార్టీకే కానీ నేనే కానీ ఇంత దెబ్బ తెచ్చుకోలేదు. ఎవరినైనా అడగండి కాన్స్టిట్యూన్సీలో. నేను కబ్జాలు పెట్టేది తెలియదు, సంపాదించేది తెలియదు. నేను అప్పుడు గిట్నే ఉన్నా, ఇప్పుడు గిట్నే ఉన్నా, రేపు కూడా గిట్నే ఉంటా. నేను ఇంకెన్ని మాటలు పడ్డా నేనే గెలుస్తాడా. నా కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా నాకు దీవనాడికి 4 మాటలు ఇచ్చారు కదా, నేను మార్చవలసిన అవసరం నాకేమొచ్చింది? నేను రాసి పెట్టుకోది కూడా. నాకు 66 ఏళ్ళండి, ఇంకేం మారుతా? ఇంకో పార్టీలో పడితే చాలా కష్టం. మారే పరిస్థితి ఆయన మాట్లాడినాడు. మీరు అందరూ పిలిచి అడగండి. నేను అంత చేతగానే వస్తే ఇంట్లో కూర్చుంటా. కానీ నేను పార్టీ మారే సమస్యనే ఉండదు. కూడా పార్టీ రాసి పెట్టుకోండి. నా పేరు సర్దార్ పురుషోత్తమరావు పటేల్.